హలో అండి, నమస్కారం. ఈ టెక్నాలజీ యుగంలో మీ కెరియర్ ప్లానింగ్ పవర్ఫుల్గా ఎలా చేయొచ్చు అన్నది 6 స్టెప్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ 6 స్టెప్స్ మొదటిది సెల్ఫ్ డిస్కవరీ, రెండవది నోయింగ్ ది వరల్డ్ ఔట్ దేర్, మూడవది యూజింగ్ ఏఐ యాజ్ యువర్ మెంటర్, నాలుగవది బిల్డింగ్ డిజిటల్ పర్సోనా, ఐదవది బిల్డింగ్ యువర్ పర్సనాలిటీ, ఆరవది బిల్డింగ్ యువర్ ఇనీషియల్ క్యారియర్. ఈ 6 స్టెప్స్‌లో ఫస్ట్ 3 స్టెప్స్ ఆల్రెడీ మొదటి భాగంలో కవర్ చేశాం. ఈ వీడియో రెండవ భాగం. ఈ రెండవ భాగంలో స్టెప్ నెంబర్ 4, 5, 6 కవర్ చేస్తాం. లాస్ట్ వరకు చూడండి, మీ క్యారియర్ పవర్ఫుల్గా బిల్డ్ చేసుకోండి. నాలుగో స్టెప్. ఈ నాలుగో స్టెప్ ఏంటంటే మీ కెరియర్ డెవలప్మెంట్కి మీరు మీ డిజిటల్ ఐడెంటిటీ, మీ సోషల్ మీడియా పర్సనాలిటీ బిల్డ్ చేయాలి. ఈ సోషల్ మీడియా పర్సనాలిటీ ఆటోమేటిక్గా అదే బిల్డ్ అవుతూ ఉంటుంది. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే అదే బిల్డ్ అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే కాన్షియస్గా మీ సోషల్ మీడియా పర్సనాలిటీ మీరు బిల్డ్ చేయాలి. దీనికి లింక్డ్ఇన్ మీరు చక్కగా వాడుకోవచ్చు. లింక్డ్ఇన్లో ప్రతి ఒక్క ప్రొఫెషనల్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దాంట్లో ఉంటారు. సో లింక్డ్ఇన్లో మీరు అకౌంట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీ పర్సనాలిటీ మీరు బిల్డ్ చేయడం మొదలుపెట్టాలి. ఎలా చేయొచ్చు? ఒకటి, మీరు యూ కెన్ పోస్ట్ ఇన్ లింక్డ్ఇన్. సో మీరంటారు, సార్ నేను చదువుకుంటున్నాను, నేనేం పోస్ట్ చేస్తాను లింక్డ్ఇన్లో? మీరు నేర్చుకునే విషయాల గురించి పోస్ట్ చేయండి. సపోజ్ ఇవాళ మీరు ఇంజనీరింగ్లో మీ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్లో ఒక కొత్త విషయం నేర్చుకున్నారు. ఆ విషయం గురించి పోస్ట్ చేయండి. పోస్ట్ చేసి దీని గురించి ఎవరన్నా కమెంట్స్ ఉన్నాయా అని అడగండి. ఓకే, మెనీ ప్రొఫెషనల్స్ దే వాంట్ టు కనెక్ట్ బ్యాక్ టు ది ఫండమెంటల్స్. సో వాళ్ళందరూ కమెంట్ చేస్తారు. అప్పుడు మీరు ఇంకొంచెం నేర్చుకోవచ్చు. రెండోది, మీ డ్రీమ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్ కంపెనీస్ని మీరు ఫాలో అవ్వచ్చు. లింక్డ్ఇన్లో ఒక ప్రొవిజన్ ఉంది. మీరు ఆ ఫలానా కంపెనీలో జాబ్స్ వస్తే కనుక, ఇటువంటి రకం జాబ్లు వస్తే కనుక నన్ను అలర్ట్ చేయి అని మీరు పెట్టచ్చు. సపోజ్ యూ వాంట్ టు నో, గూగుల్లో ఎప్పుడైనా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ వస్తే కనుక మీకు తెలియాలి అంటే కనుక గూగుల్ని ఫాలో అవ్వచ్చు. మీరు లింక్డ్ఇన్లో ఈ సెట్టింగ్ పెట్టచ్చు మీరు ఈ అలర్ట్ కోసం అని. అక్కడ ఇంటర్న్షిప్స్ ఏమైనా ఓపెన్ అయితే మీకు అలర్ట్ వస్తుంది. అలా లింక్డ్ఇన్లో పాసిబుల్. మూడోది, నెట్వర్కింగ్ చేయండి లింక్డ్ఇన్లో. లింక్డ్ఇన్లో నేను అన్నట్టు అందరు ప్రొఫెషనల్స్ ఉన్నారు, అన్ని కంపెనీల ప్రొఫెషనల్స్ ఉన్నారు. సో మీకు నచ్చిన వాళ్ళని మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పంపించి ఒక నోట్ పెట్టి, సార్ ఐ వుడ్ లైక్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్ అని నైస్గా పెడితే కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో అలా మీ నెట్వర్క్ అన్నది మీరు పెంచుకోవాలి. లింక్డ్ఇన్లో మీరు 30,000 ఫ్రెండ్స్ని పెట్టుకోవచ్చు. మీరు ఫేస్బుక్లో 5-6 వేల మటుకు పాసిబుల్, బట్ లింక్డ్ఇన్లో 30,000 మంది ప్రొఫెషనల్స్ మీరు ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు. సో మీకు అంత ఆపర్చునిటీ ఉంది. నాలుగోది, మీరు కాలేజీలో చేసిన ప్రాజెక్ట్స్ ఇప్పుడు మీరు లింక్డ్ఇన్లో షోకేస్ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్స్ మీకు కాలేజీలో మటుకు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు లింక్డ్ఇన్లో పెట్టి మేము ఇదిగో ఇలా ప్రాజెక్ట్ చేసామని షోకేస్ చేసుకుంటే ప్రొఫెషనల్స్ అందరూ మిమ్మల్ని చూస్తున్నారు. ఓకే, చూసిన వాళ్ళు ఎవరైనా ఇంప్రెస్ అవ్వచ్చు. ఐదోది, మీ ప్యాషన్ ఏమిటి? మీ సబ్జెక్ట్లో కానీ మీరు ఏ కెరియర్ ఎంచుకోవాలనుకుంటున్నారో కానీ దాంట్లో మీ ప్యాషన్ ఏముంది? ఆ ప్యాషన్ గురించి మాట్లాడాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సంబడీ మే బి వెరీ ప్యాషనేట్ అబౌట్ ఏఐ. ఓకే, ఆర్ సంబడీ మే బి వెరీ ప్యాషనేట్ అబౌట్ ఎలక్ట్రానిక్స్, బికాజ్ ప్రతి ఒక్క వస్తువులో ఎలక్ట్రానిక్స్ వస్తున్నాయి. సో ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఎలక్ట్రానిక్స్ అండ్ దెన్ ఇట్స్ అప్లికేషన్స్ అని ఆ సబ్జెక్ట్ గురించి మీరు ఆర్టికల్స్ రాస్తూ, చిన్న వీడియోలు చేస్తూ, ఆర్ యూట్యూబ్లో ఉన్న వీడియోస్ మీరు ఇక్కడ పోస్ట్ చేస్తూ, దాని మీద మీరు రాస్తూ, అట్లా మీ ప్యాషన్ ఏంటనేది మీరు అందరికీ చూపించవచ్చు. సో మీ సోషల్ మీడియాలో ఏం పర్సనాలిటీ చూపిస్తారో మీ కెరియర్ కూడా అలానే షేప్ అవ్వడానికి మంచి ఛాన్స్ ఉంది. లింక్డ్ఇన్ ఈజ్ బికమింగ్ వెరీ వెరీ పవర్ఫుల్. ఐదో స్టెప్, పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇప్పుడు ఏంటంటే ఒక కఠినమైన నిజం, మీకు మార్క్స్ ఉన్న వాళ్ళకి కాదు, స్కిల్స్ ఉన్న వాళ్ళకి కాదు, మంచి పర్సనాలిటీ ఉన్న వాళ్ళకు మంచి జాబ్స్ వస్తున్నాయి ఇప్పుడు. సో ఈ పర్సనాలిటీ ఎట్లా డెవలప్ చేసుకోవాలి? సో ఈ పర్సనాలిటీ ఏ విషయాల్లో డెవలప్ చేసుకోవాలి? ఓకే, సో లెట్ మీ గివ్ యూ ఎ ఫ్యూ ఏరియాస్ ఫర్ పర్సనాలిటీ డెవలప్మెంట్. సో ఏ ఏరియాలో డెవలప్ చేసుకోవాలని ఎట్లా డిసైడ్ చేస్తారు మీరు?
ఇప్పుడు ఇది ఒక ఏఐ అండ్ టెక్నాలజీ యుగం. ఈ టెక్నాలజీ యుగంలో ఏం అవసరం, మనకి ఎటువంటి స్కిల్స్ అవసరం? నా ప్రకారం కొన్ని స్కిల్స్ అత్యవసరంగా ఉన్నాయి ఈ టెక్నాలజీ యుగంలో. అవేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ గురించి తెలియడం. ఏఐ లిటరసీ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. కానీ ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ యూసేజ్, లాభం లేదు. మీరు అట్లీస్ట్ ఒక ఏజెంట్స్ ప్రిపేర్ చేసేంత వరకు మీరు వెళ్ళాలి. సో రెండవది క్రిటికల్ థింకింగ్. క్రిటికల్ థింకింగ్ అన్నది అనలిటికల్ థింకింగ్, డేటా ఓరియంటేషన్, డేటా బేస్డ్ డెసిషన్ మేకింగ్ అని కూడా అంటారు. సో ఈ డేటా హ్యాండిల్ చేయడం అన్నది ఈ యుగంలో చాలా చాలా ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు లెర్న్ క్రిటికల్ థింకింగ్. మూడోది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నది మీరు అందరితో డీల్ చేసేటప్పుడు మిమ్మల్ని మీరు ఎలా సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకోవాలో మీకు చాలా నేర్పిస్తుంది. సో ఇది మోర్ అండ్ మోర్ యూస్ఫుల్. నాలుగోది కంటిన్యూస్ లెర్నింగ్. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు ఎంత ఫాస్ట్గా టెక్నాలజీ చేంజ్ అవుతున్నది. ఇటువంటి యుగంలో మీరు కంటిన్యూస్గా లెర్న్ చేస్తూనే ఉండాలి. ఈ కంటిన్యూస్గా నేర్చుకోకపోతే కనుక మీరు వెనకబడిపోతారు. సో కంటిన్యూస్ లెర్నింగ్ ఎలా చేయాలన్నది కూడా మీ పర్సనాలిటీ డెవలప్మెంట్కి అవసరం. ఐదవది అడ్వర్సిటీ కోషంట్. ఓకే, ఇది ఎట్లా అంటే మనకి ఎప్పుడూ అంత బ్రహ్మాండంగా ఉండదు సిచ్యువేషన్. ఎప్పుడో మనము ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి సక్సెస్ఫుల్గా ముందుకు ఎలా వెళ్ళాలన్నది మనం నేర్చుకోవాలి. దెన్ ది లాస్ట్ ఐటమ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు రికమెండ్ ఇస్ స్టోరీ టెల్లింగ్. ఓకే, మీ దగ్గర చాలా డేటా ఉండొచ్చు, చాలా ఫ్యాక్ట్స్ ఉండొచ్చు, కానీ దాన్ని కన్విన్సింగ్గా అవతల వాళ్ళకి ఎలా చెప్పాలి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ కళ. ఓకే, ఎందుకంటే చాలామందికి వాళ్ళకు చాలా విషయాలు తెలుసు కానీ చెప్పలేరు. ఈ కమ్యూనికేషన్ లేదు, ఈ స్టోరీ టెల్లింగ్ ఐడియాస్ లేవు. దానివల్ల వాళ్ళు వెనకబడిపోతూ ఉంటారు. సో స్టోరీ టెల్లింగ్ అన్నది మీరు నేర్చుకోవాలి. 6 విషయాలు మీకు చెప్పాను: ఏఐ లిటరసీ, క్రిటికల్ థింకింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, కంటిన్యూస్ లెర్నింగ్, అడ్వర్సిటీ కోషంట్, స్టోరీ టెల్లింగ్. ఈ 6 కంపిటెన్సీస్ని మీరు నేర్చుకుంటే కనుక మీ పర్సనాలిటీ చక్కగా మోల్డ్ అవుతుంది. ప్రతి విషయంలో మీరు ఎక్స్పర్ట్ అవ్వలేరు. ఈ 6 విషయాలు మీరు నేర్చుకుంటే కనుక డెఫినెట్గా మీ క్యారియర్ చక్కగా ముందుకు వెళ్తుంది. 6వ స్టెప్ మీ కెరియర్ డెవలప్మెంట్ ప్లానింగ్కి 6వ స్టెప్, మీరు జాబ్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ 5 సంవత్సరాల్లో మీరు చేయాల్సిన విషయాలకి మీరు చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. జాబ్ వచ్చేసింది కదా అని ఫుల్గా రిలాక్స్ అయిపోయి వేరే ఏ డెవలప్మెంట్ చేయకపోతే కనుక చాలా తొందరగా మళ్ళీ వెనకబడిపోతారు. మీరు ఈ ఫస్ట్ 5 సంవత్సరాల్లో మీరు అట్లీస్ట్ 5 విషయాలు డెఫినెట్గా మీరు చేయాలి. ఒకటి, మీరు 10 సంవత్సరాల్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు, నెక్స్ట్ 10 ఇయర్స్లో ఏం చేయాలనుకుంటున్నారు, ఏం అవ్వాలనుకుంటున్నారు, ఒక విజన్ డాక్యుమెంట్ లాగా రాసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టెక్నాలజీ చేంజ్ ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి మీకు కొంచెం ముందు విజన్ లేకపోతే కనుక ఓకే, మీరు ఎట్నుంచి గాలి వస్తే అటువైపు వెళ్ళిపోతూ ఉంటారు. సో కొంచెం ఒక 10 ఏళ్ల ముందుకు మనం చూడాలి. Okay, it may look difficult for you, but still you have to try to look 10 years into the future and then plan what you want to do. ఆ 10 ఏళ్ల విజన్ రాసిన తర్వాత అట్లీస్ట్ 5 సంవత్సరాలకి, నెక్స్ట్ 5 ఇయర్స్కి మీరు ఒక క్లియర్ ప్లాన్ రాసుకోవాలి. 5 సంవత్సరాలకి మీకు క్లియర్ ప్లాన్ ఉండడానికి డెఫినెట్గా ఇట్ ఈస్ పాసిబుల్. సో 5 సంవత్సరాలు ఒక క్లియర్ ప్లాన్ రాసుకోండి. ఎటువంటి జాబ్ చేయాలి మీరు, సో ఏం సాధించాలి అన్నది మీరు డెఫినెట్గా నెక్స్ట్ 5 ఇయర్స్ మీరు ఏం సాధించాలన్నది క్లియర్గా రాసుకోవాలి. మూడో విషయం, మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి ఒక మంచి రిలేషన్షిప్ మీరు పెంచుకోండి. ఇది చాలా అవసరము. ఎందుకంటే సీనియర్స్ హెల్ప్ ఉంటే కనుక, మీకు మంచి మెంటర్స్ ఉంటే మీ క్యారియర్ అంత ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎవరి హెల్ప్ అవసరం లేదు, నేనే చేస్తాను, నో, దట్ ఈస్ నాట్ ఎ గుడ్ అప్రోచ్. You have to socialize with the senior people, take their help. మీకు మంచి మెంటర్ దొరికితే కనుక ముందుకు దూసుకు వెళ్ళడానికి మీకు అవకాశం ఉంటుంది. నాలుగోది, ఈ 5 సంవత్సరాల ప్లాన్ వేశారు కదా, ఈ 5 సంవత్సరాల ప్లాన్కి మీకు ఏం స్కిల్స్ అవసరం, కొత్త స్కిల్స్ ఏం అవసరం పడతాయి మీకు, అది మీరు ఈ సీనియర్స్తో సంప్రదించి మీరు యూ కెన్ రైట్ డౌన్ ది స్కిల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ది నెక్స్ట్ 5 ఇయర్స్. 5వ విషయం, ఇప్పుడు మీకు మంచి జాబ్ ఉంది, మీరు బాగా పనిచేస్తున్నారు, మంచిగా ప్రోగ్రెస్ అవుతున్నారు. ఓకే, దాంతోనే మీరు రిలాక్స్ అవ్వద్దు. డెఫినెట్గా అట్లీస్ట్ రోజుకు 1 గంట సేపు సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం అన్నది మీరు వినియోగించాలి. ఓకే.
ఓకే. 1 అవర్ మీరు ఈ ముందు మీరు స్కిల్స్ ఐడెంటిఫై చేశారు కదా! ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే మీరు టైమ్ స్పెండ్ చేయాలి. కెరియర్ ఎట్లా అయినా డెవలప్ అయిపోతుంది అన్న రోజులు అయిపోయినాయి. ఇప్పుడు మీరు కెరియర్ ప్లానింగ్ చేసుకొని ప్రాపర్‌గా ముందుకు వెళ్తేనే మీకు కెరియర్ ఒక మంచి స్టేజ్‌కొస్తుంది. సో, అందువల్ల డెఫినిట్‌గా ఈ ప్లానింగ్ అన్నది మీరు చెయ్యాలి. ప్లానింగ్ చేసి రోజుకు రోజు ఎగ్జిక్యూట్ చేయడం. సో, దానికి కొంచెం మీరు టైం వినియోగించాలి. టైం వినియోగించకపోతే సెల్ఫ్ డెవలప్‌మెంట్ రాదు. సో, ఇప్పటివరకు మీకు 6 స్టెప్‌లలో కెరియర్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలన్నది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మొదటిది సెల్ఫ్ డిస్కవరీ. మీ గురించి మీరు తెలుసుకోవాలి. రెండవది డిస్కవరీ ఆఫ్ ది వరల్డ్ ఔట్‌సైడ్. మూడవది ఏఐని మీరు మెంటర్‌గా వాడుకోవడం. నాలుగవది ఒక డిజిటల్ పర్సనాలిటీ మీరు బిల్డ్ చేయడం. ఐదవది పర్సనాలిటీ డెవలప్‌మెంట్. ఆరవది కెరియర్ ప్లానింగ్. ఓకే. ఈ 6 స్టెప్‌లలో మీరు ప్లానింగ్ చేస్తే గనక మీ కెరియర్ చాలా మంచిగా షేప్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో, ఈ 6 స్టెప్స్ మీరు డెఫినిట్‌గా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా మీరు ఒక నోట్‌బుక్ తీసుకొని ఒక 10 ఇయర్ విజన్ రాయండి. మీరు నెక్స్ట్ 10 ఇయర్స్‌లో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారన్నది రాయండి ఫస్ట్. రెండోది మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేకపోతే గనక లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేయండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంది అంటే గనక నేను చెప్పిన వేరే విషయాలు లైక్ నెట్వర్కింగ్, పోస్టింగ్ అవన్నీ మొదలుపెట్టండి. మూడోది ఏదో ఒక ఏఐ చాట్ జీపీటీ కానివ్వండి, క్లౌడ్ కానివ్వండి ఏదో ఒక ఏఐ తోటి మీరు మాట్లాడడం మొదలుపెట్టండి. దాని హెల్ప్ తీసుకోవడం మొదలుపెట్టండి. అదొక పెద్ద హెల్ప్ మనకి అవైలబుల్‌గా ఉంది. మీరు యూజ్ చేసుకోకపోతే దాన్ని వేస్ట్ చేసినట్టు అవుతుంది. ఈ వీడియో చూసిన 100 మందిలో చాలామంది మంచి అడ్వైస్ బానే ఉంది వీడియో అనేసి క్లోజ్ చేసి వీడియో వాళ్ళ పనిలో వాళ్ళు పడతారు. కానీ కొంతమంది ఉంటారు. వాళ్ళు ఈ నోట్‌బుక్ తీసుకొని నేను చెప్పినట్టు వాళ్ళ ప్లానింగ్ ఇప్పుడే మొదలు పెడతారు. మీరు వాళ్ళల్లో ఒకళ్ళవ్వండి. మంచి కెరియర్ ప్లానింగ్ చేసుకునే వాళ్ళలో ఒకళ్ళవ్వండి. కెరియర్ ప్లానింగ్ చేసుకోకుండా సడెన్‌గా ప్రాబ్లమ్స్‌లో ఇరుక్కునే వాళ్ళల్లో ఒకళ్ళు అవ్వకూడదు.